నా నిందు తెచ్చు కొమ్మా నా నిందు తెచ్చు కొమ్మా ఒక్క నాటి నిందు తెచ్చు కొమ్మా ఇంటిరో అమ్మా కరుగునా నీ కుక్క తవతి నీ తెచ్చునా పొక్కల వద్దానమ్మా అవును తల్లి రాముడా ఎంత మాత్రమైన దుఃఖించగలదు తల్లి అయ్యో వరభద్రాచల రఘు రాముడా నేను మరవాలేను పారం దాముని వరభద్రాచల రఘు దుఃఖించవలదు తల్లి ఎంత మాత్రం అయినా నువ్వు మరవలేవు దుఃఖించవలదు తల్లి రాముని అయ్యో వరభద్రాచల రఘు రాముడా నేను మరవాలేను పాలం రాముని అమ్మా మరువకాయ బావారని బ్రోతిన స్వామి అరవకాయ బావా దేవా దేవా అయ్యో ఇంత పని చేశానే బాలా నీవు ఎలా చింతించేవు లోనా ఇంత పని చేశానే బాలా లక్ష్మీదేవి నీవు ఎలా చింతిస్తావు లోలా అయ్యో ఇంటిరో భద్రాద్రి అమ్మా ఇంటిరో భద్రాద్రి కలుగునా నీ కొత్త కలుగునా నీ కొత్త సవతి నీ దొచ్చునే నీ కోపలే నేను చెప్పేదా విను ముద్దు గుమ్మా అమ్మా ఆదిలక్ష్మీదేవి నీవు ఎంత చెప్పినా వినకుండా మీ స్వామి మీ దేవదేవుడు వలదన్న వినకుండా ఘోరమైన అరణ్యము వేకడకు వెళ్ళి అక్కడ ఒక చెంచుమడతను చేపట్టి మీ నగరికి తెచ్చి మీ ఇరువురికి లడాయి పెడతాడు తల్లి. అబ్బా అమ్మా నా స్వామి, నా దేవదేవుడు, నా పరంధాముడు, మా స్వామి వారు అవును ఎన్ని రోజుల్లో నాకు సౌతిని తెస్తాడు తల్లి. ఎన్ని రోజులకు సౌతిని తెస్తాడని అడుగుతున్నావా తల్లి? గోపమ్మకు ఉందమ్మా సౌతి. మరి తెలిపి ఆలకించి వినవమ్మా. ఆహా ఈ సౌతితో 1 2 3 1 2 3 మురనంబుల 4 5 6 నాళ్ళలోనా 5 6 నాళ్ళలోన సవతి నిందు తెచ్చు చంద్రవదన
ఒకటంట తల్లి, రెండంట తల్లి, 5-6 నాళ్ళలోన ఖచ్చితంగా నీకు సౌతని తెస్తాడు. హర హర. నీకు నగరిలో గొడవలు పెట్టి అమ్మా ప్రశాంతంగా చూసుకుంటాడు తల్లి. ఈ సౌతులతోనేనమ్మా కాపురం చెడిపోతాండి ఇది. నా దేవదేవుడు, అవును నేను కళ ఏ విధముగా కన్నాను శాస్త్రం కూడా మీరు ఆ విధంగానే చెప్పారు తల్లి. అవును తల్లి. ఒరే నాయనా ద్వారకా, ఏమిరా మన కొంప కాలిపోతుంది కదరా. ఏం జరుగుతుంది లోనికి వెళ్ళి ఎరుకుల నా చారమ్మకు చాటతో చాటడు ముత్యాలు, చాటడు రత్నాలు, చాటడు పగడాలు, చాటడు బంగారు, బియ్యము, బేడలు, గుమ్మడి పండు, ఇక గోదానం చిన్నది ఉన్నది కదా అల్లికారు ఆవు, దాన్ని పట్టించేసి చూడు ఆ టమాటా మార్కెట్ లోపలికి బాకుండా మాయా బజార్ ఇంటి ఇట్లా పంపించేసి వచ్చాను. అక్కడ పోతే వాళ్ళ బంధువులు ఉన్నారు, పట్టుకుంటారు. నేను అమ్మా మాకు ద్వారపాలకుడు నీకు తగిన బహుమతులు ఇసుకొచ్చిస్తారా? ఎత్రాబా మరి వెళ్ళి వచ్చిందా తల్లి? అలాగేనమ్మా. కరుణతోన పోయి వచ్చేదని ఓ లక్ష్మీదేవి, ఓ లక్ష్మీదేవి కరములెత్తి నీకు మ్రొక్కెదను. లక్ష్మీదేవి వాళ్ళ కప్పల వీధిలోనే ఉండేది. అవనిలో నా జనులందూరు అమ్మారమ్మాని పిలువా, అవనిలో నా జనులందూరు అమ్మారమ్మాని పిలుపురా. మదమతో నా ఎరుక పెట్టి కర్ణతో నా కరములెత్తి నీకు మ్రొక్కెదను. నాకు సెలవు ఇచ్చినా గాని మా గూడానికి వెళ్ళి వస్తానమ్మా. నీకేడదమ్మా టీ? కననా చౌతులు టీ దాగు అదేదా. ఇక నేను నాయనా ఏమేం బహుమతులు ఒకసారి చూపించాలి కదరా. అన్ని తెచ్చినా అమ్మా. ఏం తెచ్చినావు ద్వారకా? ఉండు నాయనా, నేను ఏమేమి ఇస్తాను చూడొద్దా? అదే కేసరి పూకు, పెడతాము. వాళ్ళ బంధువులు కప్పల బజార్లో ఉంటారు, అక్కడ దొడుకోబోయేవా? అయితే కప్పుల మీద రేయ్ కన్నా నా బట్ట ఎక్కడ పోయినా వాళ్ళ మామ కాలంటమ్మా కట్టమాడు ఈ అమ్మకి లైన్ వేస్తంటే చోట్ల పోతాండంట. నాకు ఒక సొట్టుకన్నా అవుతాడు వాడు. బాగుండవమ్మే ఒక నిండా మళ్ళీ పూలు కోడల కోడల నీకెవరు తెచ్చినారే పెద్దోడు వాడిని పుట్టు చూసుకునే కన్నా నీకు తెలియదు ఆయన పుట్టుకైతే ముందర చూడ ఎన్ని మొట్లు కట్టాయి. పనులు కొట్టేసిన నేను ఏమా ఆయన ద్వారకా. ఏమే నా సంసారము చాలా పెద్దది నాయన. అయ్యా సంసారం పెద్దదా? అవును. ఇప్పుడు ఏం నా మొగుడు అనుమానకారు నా బట్ట. నీ మొగుడు అనుమానమా? అవును నాయన ద్వారకా. నువ్వు బాగుంటే నీ మొగుడికి ఈ నీరుగట్టెల పళ్ళు మార్కెట్ కాడ ఎవరిని పెట్టుకుంది? బీజేపీ వెంకటేశ్వరని పెట్టుకుందో, డాక్టర్ని పెట్టుకుందో, శ్రీధరని పెట్టుకుందో, ఎవరిని పెట్టుకుందో అని అనుమానము. నువ్వు బాగుంటే వాయి నేటికైనా ఏమి స్వామి ఎరుకు చెప్పన బాతా నేను ఎవరిని పెట్టుకుంటా? అన్నం పుణ్యం తెలిసిందాన్నే. మీ మామ ఎక్కడనే వెళ్ళిపోయినా? ఎవడు మా మామ? కాళ్ళ కిందకి వేసుకొని వెళ్ళిపేస్తా. ఆయన కూడా నలిగిపోవాలనే కదా ఉండేది. స్వామి నన్ను నా మొగుడిని ఒకటి చేస్తే నీకు పుండు పుడుతుంది స్వామి. మీ వాళ్ళకి పుట్టినలే, మీ దాయాదులకు పుట్టినలే, మీ అమ్మ మీ నాయనకి పుట్టినలే, నీ మిన్నగాలకు పుట్టినలే. నన్ను నా మొగుడిని ఒకటి చేస్తే నువ్వు నా ఇల్లులకే దేవుడు. ఇల్లులకి దేవుడు, ఇల్లులకి దేవుడు. నువ్వు నా ఎంటికతో సమానము. దీని మగమ్మయ్యా ఏంది ఏంటికి అది ఇది ఇది మాట్లాడుకుంటా. ఏమి స్వామి? వెంకట్రోన్ స్వామి. నువ్వు కాపోళ్ళ దయ్యము. దయ్యము కాదమ్మా, కాపాడే. అది కొద్దా స్వామి. వారే దీని మగం
ఎక్కడ కాని బొద్దులో నువ్వు నా కొన్నింటికి స్వామి మో కొన్నింటి కాదు కొండ మంది దేవుడు ఉన్నల్లా నన్ను నా మొగుడిని ఒకటి చేస్తానని నాకు భాష చెయ్యి స్వామి. ఇప్పుడు నిన్ను నీ మొగుని కలపల్లా అంతే స్వామి. సరేలే కలుపుతాలే పో. లేదు స్వామి, ఏమే? మా ఎరుకుల చేతిలో భాష చెయ్యాలా, అప్పుడే నాకు నమ్మకము. మంచి మంచి వాళ్ళంతా ఒకటి చేసిన మిమ్మల్ని చేసేది ఏంది పెద్ద కథగిరి పో మా చేస్తా ఎవరైనా పెద్ద మనిషిని పెట్టుకొని చేతిలో చేసి భాష చేయను ఆయన. పెద్ద మనిషిని పెట్టుకోవాలా ఓ పెద్దయినా ఆ అమ్మ మొగుడు ఈడిపోయి 6 నెలల 33 దినాలు అవుతుందంట. వాళ్ళిద్దరిని కలిపేదానికి పర్వాలేదా? చేతిలో చేయొచ్చు కదా. ఎవరిద్దరిని నీకు తెలియదా? పెద్ద మరగాడి దున్నిట్టుండవే నీకు తెలియదా? కోస్తే మదనపల్లికి అంతా అవుతావే. ఈ నా కొడుకు 3000 ఏరే వాళ్ళకు 2 సరేలేమ్మా ఉండిలే పోమ్మా చేస్తా ఆయన భాష చేయాలి. మావు దా ఆ పెద్ద అయిన వాటిని చేతిలో ఏం పెద్దమ్మా చేతిలో చేయొచ్చు కదా. ఎంతమందిని అల్లుళ్ళు అడిగేది నేను? సరే నీ మొగుని నిన్ను కలుపుతానని చేతిలో చేస్తాండ. అగో నాయన ద్వారకా ఏమ్మా మా ఎరుకుల చేతిలో చేసి భాష చేసినావు అనుకో. అగో నాయన నాయన ద్వారకా నోట్లో ఒత్తులు బస్సు గుట్ట 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 తాగల్లా. నీ ఏ మనిషినే నువ్వు? నీ అమ్మ మొండనాయాల నీ మాట నీ చేతిలో చేయొచ్చు. ఒట్టు తీసి గట్టి మీద పెట్టినావు అనుకో, మా కుల పెద్దోళ్ళతో పిలుచుకొని వచ్చి గొడుగు సింత మన కింద పిలుచుకొని పోయి నసపళ్ళు లెక్కిస్తా నీకు. ఏడ నచ్చ అవుతుందని గీక్కుంటా. బావు ఇప్పుడు ఒట్టి తీసేస్తాను నేను. ఒట్టు తీసి గట్టి మీద పెడితేనే నసపళ్ళు లెక్కిచ్చేది నీకు. మంచి రామా ఏడ నచ్చ అవుతుందని గీక్కుంటావు. పెద్ద మంచి వచ్చి కూర్చున్నావు కదండి. ఈయనకి నసపళ్ళ గ్యారంటీ లెక్కించల్లా. ఈయన గొంతులో నాసాడు. అగో మా ఇంటి ఆయన ఎలా ఉంటాడు తెలుసా? నీ మూడు ఎట్లుంటాడు ఉంటాడమ్మా నమ్మగుడు దొరలాగా ఉంటాడమ్మా. ఎర్రగా ఉంటాడు. అగో ముందర ఎంత గుద్దా అంటే మగం పగిలిపోతుంది. ఉంటానల్లా వెనకాల ఎంత గుద్దా. వారి దేని మగం పోయినా మీ మాట సాగు మాది మాట యాస మా మీది మడ్డ కొరసా. ఓహో ఏం కొరసలే పద వెనకాల. అగో నాయన ద్వారకా నా మొగుడు మాట్లాడతాడేమో. నీ మొగుడా పిలిచి మా యాన్న ఉన్నాడు చూద్దామా ఉండు. అట్లా అసలు కొండ కంటుందేమో. కబడదు కబడదు ఎవడు వానాలి వానమ్మ నీ పక్కన ఎవడు అని అడుగుతాడు. నువ్వు మాట్లాడద్దు గమ్మునుండ్రా. అక్కడ చూడండి అక్కడ నేనేమన్నా మాట్లాడుతున్నాడు. అంతంత మాట్లాడేకి గమ్ముని ఉంటే మాట్లాడుకో. నువ్వు మాట్లాడతారా వాడు తిడతాడు అలక. నీ అమ్మ నేను మాట్లాడతాడా? నువ్వు నోరు పోయిరా కాకడదూర్. ఎవడు వాని అమ్మ దగ్గర నీ పక్కన అంటానన్నా. నువ్వు మాట్లాడద్దు గమ్మునుండ్రా. ఓ సింగా ఓయ్ ఎవడు వాడిని పక్కన నడు పాపట్లో నరకుతా వాడిని ఆడే ఉండమని అంటాడు. చూడమ్మా నేనేమన్నా మాట్లాడినాను అంతంత మాట్లాడతారా నా కొడుక నిన్ను నీరుగిటలు నన్ను రోడ్లో నరికితే పొద్దు